అందరికీ గుడ్ నైట్. క్యారమ్స్ ప్రేమికులందరికీ గుడ్ నైట్. ఏం లేదండి, అప్పుడప్పుడు ప్రసారం ఉంటుందిలే, ఉత్సాహం కోసం ప్రసారం చేస్తా. బ్లాకులు వేయండి. వైట్లో రమేష్ గారు నిజమైన అటు బయటికి తీశారు. వాన కొద్ది మెత్తగా పడింది. హెవీ అయితే కాలిపోద్ది బోర్డు. లైటింగ్ 100 వాట్స్ పరిస్థితిని బట్టి. మా వెంకటరాజు గారు రెడ్ పాలు రెండే వేసేస్తారు. రెడ్ అయింది పట్టండి మూలకి. నైస్ అండి, జరిగింది. మూడు కాయలు వేసి కాయలన్నీ అలానే ఉన్నాయి. మీ ఇష్టం బ్లాక్ ఆడితే బెటర్ అనుకుంటున్నాను. సైడ్ కట్ చేయాలి. వైట్ పడింది వాళ్ళకి. రెడ్ మీ కింద వచ్చేస్తుందండి, వాళ్ళ కింద వస్తుంది రెడ్. మధ్యలోకి తీసుకురాకూడదండి, హార్ట్ పాయింట్ అది. అది మీకు బోర్డు వచ్చేది దానివల్ల. అది తీసుకొచ్చి వాళ్ళకి కప్ చెప్పకూడదు. డిఫెన్స్ పడినప్పుడు డిఫెన్స్గానే ఉంచాలి. చాలు అక్కడ ఉంటే షివరింగ్ ఎవరికైనా. అక్కడ వైట్ వెళ్తే బ్లాక్ వెనక్కి వెళ్ళిపోద్ది. బ్లాక్లు ఎక్కువ ఉన్నాయి కదండి, 6 బ్లాక్లు 4 వైట్లు ఉన్నాయి. తప్పదు కదండి. ఇక ఇప్పుడు లైన్లోకి వచ్చినాయి వైట్లు, బ్లాక్ లైన్లోకి వచ్చినాయి. ఏది అనుకోవాలంటే అది లవ్లీ, బాగా వేశారు. పాయింట్ చేశారు మీరు. అది కొట్టండి, ఆ బ్లాక్ కొట్టండి. బ్లాక్ కొడితే వైట్ ఇటు వచ్చుద్ది. వైట్ అది ఆట ఆగుద్ది కాసేపు. అట్టవచ్చు అంటే కొంత ఛాన్స్ ఉంటుంది.
సేవ్ పాయింట్ అవ్వాలా? అది అదే జరుగుతుంది. అది లేపుతారు, యాభై పైన ఉండేది. ఆగండి ఇది లేపండి ఇటు కొట్టండి. లేపేటప్పుడు ఆ వైట్ లేకపోకూడదు. ఆ, అదే, అదే. 5 వైట్లు మిగిలిపోయి 5 బ్లాకులు మిగిలిపోయి 5 బ్లాకులు మిగిలిపోయినాయండి. అదే, కటింగ్ అయింది బ్యాక్ షాట్ ఇలా గట్టి కొట్టాలి. మీ ముందుగా బ్యాక్ షాట్ ఆడారు సార్ దీనికి. అంటే సూరజ్ చక్క ఆగిట్లే అని ఆడా. అదే కాయలు ఎక్కువ అవుతాలకి నాయ్ సార్ చాలు. ఆ బ్లాక్ వేసుకోండి, బ్లాక్ పట్టండి. ఓకే నీట్గా పడేటట్టు వేసుకోండి. అది దాన్ని కూడా అంటే ఇలాగండి. అది మరి కటింగ్ అయిపోయింది. సార్ ఇది రెండో బాటి మేము పెట్టాం.